ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమకాండం 26వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. 16వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్నటువంటి పలకల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. మందిరానికి ఉపయోగకరమైనటువంటి, మందిరాన్ని నిర్మించుటకు కావలసినటువంటి పలకలను గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ తుమ్మకర్రతో దేవుని మందిరంలో పలకలుగా చేయబడాలంటే అది తానున్న స్థలం నుంచి ప్రత్యేకించబడాలి. కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుంటూ ఒక విషయాన్ని చెప్పుకున్నాం. మొదటిగా అది నరకబడాలి. తుమ్మకర్రను వేళ్లతో సహా పెకలించి తీసుకొచ్చి దేవుని మందిరంలో పెడితే అది పనికిరాదు. గొడ్డలు దాని మీద పడాలి. అలాగే ఒక మానవుడు దేవుని మందిరంలో పనికొచ్చే పాత్రగా తయారు కావాలంటే మొదటిగా తాను పుట్టిన పాపస్థితి నుంచి నరకబడాలి. అంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఒక వ్యక్తి మీద పడి పాపం నుండి ఆ వ్యక్తి ప్రత్యేకించబడాలి. పాపం చేస్తూ కూడా దేవుని మందిరంలో ఉంటానంటే సరిపోదు. ఆ చెట్టు ఏ విధంగా పుట్టి పెరిగిన స్థలం నుంచి నరకబడ్డదో మానవుడు కూడా తన జన్మ కర్మ పాపముల నుండి తాను అనుసరించు వచ్చినటువంటి పాపస్థితి నుంచి వాక్యం ద్వారా తెగవేయబడాలి. అప్పుడు దేవుని మందిరంలో అతను ఒక పనిముట్టుగా వాడబడతాడు. దేవుని మందిరంలో వాడుకోదగిన పాత్రగా తగినవాడవుతాడు అన్నమాట. అయితే ఈనాడు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనం మన పాపస్థితి నుంచి మనం ప్రత్యేకించబడ్డామా లేదా? దేవుని వాక్యం అనే ఖడ్గం నీలో పనిచేసిందా? ఒకవేళ లేకపోతే ఈనాడైనా ఈరోజైనా సరైన మారు మనసు పొందు. గారడీ సీమోను గురించి చెప్పుకున్నాం. గారడీ సీమోను నమ్మి బాప్తిసం పొందేశాడు. అయితే అతడు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు భక్తునికి కనబడ్డాడు. ఎంత మోసమో చూడండి. ఈనాడు చాలామంది మోసగాళ్ళలాగా సంఘాల్లో చాలామంది అవుతున్నారు. ఇలాంటి మోసాలు నేటి సంఘాల్లో కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా సరే మనం సరి చేసుకుని, మనం ఆలోచించుకుని సరైన మార్పు పొందాలి. సరైన మార్పు పొందాలి. రెండో మాట, చెట్టు నరకబడడం మాత్రమే కాకుండా ఆ చెట్ల మధ్య నుండి ఆ పరిసర ప్రాంతాల నుంచి ప్రత్యేకించబడి దేవుని మందిరం కట్టబడుతున్నటువంటి స్థలానికి అది తీసుకురావాలి. అప్పుడు దేవుని మందిరంలో సామాన్యంగా ఉపయోగపడుతుంది. అలాగే మానవుడు కూడా దేవుని మందిరంలో పనిముట్టుగా ఉండాలి అంటే ఏ దుష్ట ప్రజలతో సాంగత్యం కలిగి ఉన్నాడో ఆ సాంగత్యాన్ని సంపూర్ణంగా విడిచి దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. ఎందుకంటే దేవుని పిల్లలే దేవుని మందిరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినాడలా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి రక్షించబడ్డాను అని చెప్పుకోవచ్చు. మన స్థితి ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అందుకే అపొస్తలుల కార్యం 2:40 అంటారు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మారు మనసు పొందండి అంటారు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి.
అని ఆది సంఘంలో అపొస్తలులు రక్షణ పొందుతున్న వారిని హెచ్చరించారు. కాబట్టి మన పాత స్నేహితుల్ని, పాత సాంగత్యాన్ని, పాత పాప బుద్ధుల్ని అన్నిటిని విడిచిపెట్టేయాలి. అలా విడిచిపెట్టామా లేదా మనం పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33లో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది అంటాడు. దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపు. కాబట్టి అవిశ్వాసులతో మనం జోడుగా ఉండకూడదు. దేవుడు తన ప్రజలను రక్తం చేత విమోచించిన తర్వాత, ఐగుప్తు దేశంలో పస్కా బలి పశువు రక్తము చేత విమోచించబడిన తర్వాత ఒక్క దినం కూడా వాళ్ళని ఐగుప్తులో ఉంచలేదండి ప్రభు. ఒక్కరోజు కూడా వాళ్ళు ఐగుప్తులో ఉంచలేదు. ఆ రోజు రాత్రి సంహారక దూత వచ్చి ఐగుప్తు దేశంలో గొప్ప సంహారం జరిగించినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ విడిపించబడ్డారు ఆ నిబంధన రక్తము చేత, పస్కా బలి పశువు యొక్క రక్తము చేత. ఆ రాత్రే వాళ్ళు బయలుదేరిపోయారు. వాళ్ళు రక్తం చేత విమోచించబడిన తర్వాత ఒక్క దినం కూడా వాళ్ళు ఐగుప్తు దేశంలో లేరు. వెంటనే ప్రభు వాళ్ళని తీసుకొచ్చేసారు. నిర్గమాకాండం 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తంను చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. 29వ వచనం నుంచి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలను అందరినీ, పశువుల తొలిపిల్లలన్నింటినీ యెహోవా హతము చేసిన. ఆ రాత్రి ఫరో అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచిన ప్రజల మధ్య నుండి బయలువెళ్ళండి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించండి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోండి. నన్ను దీవించడని చెప్పాను. ఐగుప్తీయులు మనం అందరం చచ్చిన వారం అనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేశారు. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్ర తీసుకుని అది పొరియక మునిపే పిండి పిసుకు తొట్లలో దాన్ని మూట కట్టుకుని తమ భుజాల మీద పెట్టుకుని పోయారు. ఇశ్రాయేలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములు అడిగి తీసుకుంటారు. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసిన కనుక వారికి కావలసిన వాటిని వారికి ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేషను సుక్కోతుకు ప్రయాణమైపోయారు. వారు పిల్లలుగాక కాల్బలం 6 లక్షల వీరులు, అనేకలైన అనిజన సమూహం, గొర్రెలు, ఎద్దులు మొదలగు పశువులు, గొప్ప మందల వారితో కూడా బయలుదేరారు. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరు. ఐగుప్తు నుండి వెళ్ళగొట్టబడి తడబు చేయలేకపోయిరి గనుక అది పులిసి ఉండిపోయారు. 40వ వచనం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలనియు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. ఐగుప్తు దేశం నుంచి ఆ 430 సంవత్సరం గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలనియు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయాను. ఆ దినమందే అంటే రక్షించబడిన తర్వాత ఒక్క రోజు కూడా ప్రభు వాళ్ళని అక్కడ ఉంచలేదు. కాబట్టి దేవుడే తన బిడ్డలను ప్రత్యేకపరిచాడు. ఈ ప్రత్యేకతను దేవుడే కోరాడు. మనం అంతకుముందే చూస్తాం. నిర్గమాకాండం 8వ అధ్యాయంలో, నిర్గమాకాండం 8వ అధ్యాయం 22-23 వచనాలు. మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించిన గోషేను దేశమును వినాయించదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. దేవుడే ప్రత్యేకతను కోరుతా ఉన్నాడు.
దేవుడు అబ్రహామును కూడా పిలిచినప్పుడు దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి వేరై నేను చూపించే దేశానికి రావాలి అని ప్రభు చెప్పారు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. ఇంకా మనం చూస్తే లోతు నుండి కూడా అబ్రహాము ప్రత్యేకమైన తర్వాతే సంపూర్ణ ఆశీర్వాదం పొందగలిగాడు అబ్రహాము. కాబట్టి దేవుని పిల్లలు అవిశ్వాసులతో సాంగత్యం చేయకూడదు. అవిశ్వాసులతో, అన్ని జనులతో, విగ్రహారాధికులతో వారి సాంగత్యం నుంచి సంపూర్ణంగా వేరై మనం జీవించాలి. అప్పుడే మన సంపూర్ణ ఆశీర్వాదకరమైన జీవితం మనం పొందుకుంటాం. అందుకే కీర్తనకారుడు 26వ కీర్తన ఏమంటున్నాడు చూడండి. 26వ కీర్తన 26 4వ వచనం నుంచి, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘం అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఎప్పుడైతే మనం ఇలాంటి అనుభవం కలిగి ఉంటామో అప్పుడే దేవుని మందిరంలో మనం ఒక పాత్రగా ఉపయోగపడగలదు. మనం సాధ్యమైనంత వరకు మనం చేసే వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ అవిశ్వాసులతో పొత్తు కలిగి ఉండడం చాలా ప్రమాదం. కాబట్టి అవిశ్వాసులతో పొత్తు లేకుండా ఉండడం ఎంతో ఉపయోగకరం. అప్పుడే నీ దేవుని మందిరంలో ఒక మంచి పనిముట్టుగా, సామానుగా ఉపయోగపడతావు. 3వది, ఎలాంటి చెట్లైనా నరికి మందిరంలో పనికి ఉపయోగపడుటకు మందిరానికి తీసుకురావాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 60:13, లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును, నేను నా పాదస్థలమును మహింపరచెదను. లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. 13వ వచనం మనం చూస్తే, నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై. దీని నిమిత్తం అంటే దేవుని పరిశుద్ధాలయపు అలంకారం నిమిత్తం, ఆయన పరిశుద్ధాలయం అలంకార నిమిత్తం లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షాలని, సరళ గొంజి చెట్లు నీ వద్దకు తేబడును. దేవదారు వృక్షములు అంటే చాలా ఉన్నతంగా పెరుగుతాయి, అవి చాలా బలమైనవి. అలాగే లోకంలో ఉన్నటువంటి గొప్పవారు అనబడిన వారు అనేకులు ప్రభువును అంగీకరించి దేవుని మందిరంలో పాత్రలుగా ఉపయోగపడతారు. అలాంటి వాళ్ళని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యోబు, అబ్రహాం మొదలగు వారు గొప్ప ధనవంతులు. నయమాను, అలాగే ఐతోఫీల నపుంసకుడు, ఐతోఫీల రాణి క్రింద పనిచేస్తున్నటువంటి నపుంసకుడు, వీళ్ళిద్దరూ గొప్ప ఉద్యోగస్తులు. పౌలు అలాంటి వాళ్ళు గొప్ప విద్వాంసులు. ఇంకా రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, పండితులు ఉన్నారు. అనేక మంది వాక్యం చేత నరకబడి దేవుని మందిరంలో సామానుగా, దేవుని మందిరంలో ఒక పాత్రగా ఉపయోగపడినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. నీవు కూడా ఇలాంటి వారి స్థితిలో ఉంటే దేవుడు నిన్ను కూడా తన మందిరంలో ఒక పనిముట్టుగా ఉపయోగించుకుంటాడు. నీవు బహు ఉన్నతమైనటువంటి చెట్టు అయినా సరే, దేవుని వాక్యానికి లోబడి ప్రభువుకి నీ మనసిస్తే దేవుడు ఒక సాధనంగా నిన్ను వాడుకుంటాడు. మనం ధ్యానిస్తున్నటువంటి ఈ పాఠంలో
తుమ్మకర్రను కూడా దేవుడు ఉపయోగించినట్లు మనం చూస్తున్నాం. ఈనాడు కట్టబడుతున్నటువంటి గొప్ప గొప్ప కట్టడాలు, భవంతులు, వీటిల్లో తుమ్మకర్ర ఎక్కడ ఉపయోగించరు. అంటే తుమ్మకర్ర ఎన్నిక లేనిది, తృణీకరించబడింది. అయినా సరే దేవుని మందిరంలో ఒక పనిముట్టుగా వాడుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. నిజమేనండి, మన దేవుడు అందరి పట్ల సమానమైన ప్రేమను చూపించేవాడు. సమానమైన ప్రేమను చూపించేవాడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 33-34 వచనాలు. చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుపకత్తితో కొట్టివేయను, లెబానోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును. ఇక్కడ అడవి పొదలను కూడా ఇనుపకత్తితో కొట్టివేస్తాడు. అంటే పొదలు కూడా ఆయనకు అవసరమే కాబోలు. అలాగే ప్రభు కూడా ఈ లోకంలో తుమ్మకర్ర లాంటి ఎన్నికలేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు, యోహాను విద్యలేని పామరులు. అంటే విద్యలేని పామరులు అంటే అసలు చదువుకోలేదని కాదు. అంటే చదువులో పండితులు కాదు వీళ్ళు. చదువుకున్నారు కానీ పండితులు మాత్రం కాదు. అపొస్తలుల కార్యములు 4:13. వారు పేతురు, యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగిరి. సామాన్యులైనటువంటి ప్రజల్ని దేవుడు తన పని కొరకు, తన నామ మహిమ కొరకు వారిని పిలిచి వాడుకున్నారు. అనేక మంది నిరుపేదల్ని ఉపయోగించుకుంటాడు ఆయన. విధవరాండ్రని, తండ్రి లేని వారిని ఆదరించేవాడు. ఆయన మోమాటం లేనివాడు, లంచం పుచ్చుకున్నవాడు, అందరి పట్ల సమానమైన దయా వాత్సల్యతను కలిగినవాడు. కాబట్టి ఆయన కృపకు మనం విధేయులమై ఆయన కృపను అనుభవిస్తున్నామా లేదా? నీవే స్థితిలో ఉన్నా సరే ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎంత ఘోర పాపాత్ములైనా ప్రభు ఆహ్వానిస్తున్నాడు. అందుకే లోకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలని, ఆమె పాపాలన్నిటినీ కడిగాడు, ఆమెను రక్షించాడు. అన్యాయంగా పన్నులు వసూలు చేసేటువంటి జక్కైన అతని ఇంటి వారిని రక్షించాడు. లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. సిలువలో వేలాడుతూ బందిపోటు దొంగల్లో ఒక అతన్ని ప్రభు రక్షించారు. సంఘాలని పాడు చేస్తున్నటువంటి సౌలును పౌలుగా మార్చి రక్షించాడు. భయంకరమైనటువంటి వ్యభిచారి అయిన సమరయ స్త్రీని ప్రభు రక్షించాడు. కాబట్టి మనం ఎలాంటి వాళ్ళమైనా సరే, మనం ఎట్టి ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నా సరే మనల్ని రక్షించి ఆయన మందిరంలో ఒక పాత్రగా ఆయన వాడుకొనుటకు ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఎలాంటి వాడవైనా సరే ప్రభు నిన్ను ప్రేమిస్తారు, నీ స్థితి నుంచి నిన్ను విడిపిస్తారు, నిన్ను తన మందిరంలో ఒక బలమైన పాత్రగా వాడుకుంటారు. జక్కైన ప్రభు రక్షించారు, పాపాత్మురాలైన స్త్రీని ప్రభు రక్షించారు, సిలువలో బందిపోటు దొంగను రక్షించారు. పౌలు గారు అంటాడు, పూర్వం దోషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన అనుగ్రహించినందుకు అంటాడు. పౌలు గారు సంఘాలను పాడు చేసేవారు. అటువంటి అతన్ని ప్రభు రక్షించి తన పని కొరకు వాడుకున్నారు. అన్ని జనుల రక్షణ కొరకు ఒక బలమైన పాత్రగా ప్రభు అతను వాడుకున్నారు. సమరయ స్త్రీని రక్షించారు. ఆ ఊరి వారందరినీ తీసుకొచ్చిందంట. ఈయన మెస్సయ్య కాదా, ఈయన రక్షకుడు కాదా, నేను చేసినవన్నీ నాతో చెప్పేశారు ఆయన, అన్నీ ఎరిగినవాడు, రండి వచ్చి చూడండి అని ఆ ఊరి వారందరినీ ప్రభు దగ్గర నడిపించింది. కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను పిలిచి నిన్ను తన పనిముట్టుగా వాడుకోనగలరు. 4వ విషయం,
ఒకవేళ ఆ చెట్లు అలాగే ఉన్నాయనుకోండి, నరకబడకుండా, మందిరానికి తీసుకురాబడకుండా, అడవిలోనే, అరణ్యంలోనే అలాగే ఉన్నాయనుకోండి, ఏమవుద్ది? కొంతకాలానికి అది కాల్చివేయబడుతుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6:8. అయితే ముండ్ల తుప్పలను, గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జించబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. ఆ చెట్లు నరకబడి దేవుని మందిరంలోనికి రావాలి, లేకపోతే అగ్ని వలన కాల్చివేయబడాలి. ఈ రెండిటిలో మన స్థితి ఏదో మనం గుర్తించాలి. ఈ రెండింటిలో ఏ స్థితికి నువ్వు గురి అవుతావో అది నువ్వే నిర్ణయించుకోవాలి. నీవు రక్షించబడి దేవుని మందిరంలో పాత్రగా ఉపయోగపడతావా, లేకపోతే దేవుడిచ్చేటువంటి రక్షణను నిర్లక్ష్యపెట్టి త్రోసివేసి దేవుని ఉగ్రతకు పాల్పడతావా? అందుకే యోహాను సువార్తలో ప్రభు ఏమన్నారు? 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం అంటారు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. ప్రకటన 21:8 అంటాడు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతారు. ఆ జ్వాలలు, అగ్ని గంధకాలు నువ్వు భరించలేవు, సహించలేవు. అగ్నిగుండం చాలా విశాలమైనది, చాలా లోతైనది. అందులో పడిన వాడికి ఇంకా విడుదలనేది ఉండదు, విడుదలనేది ఉండదు. ప్రకటన 14:10. ప్రకటన 14:10. ఏమీ కలపడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఆ వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. 48. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. కాబట్టి ఈరోజే మనం విశ్వాసం ఉంచి ప్రభుని అంగీకరించి ఆ నిత్యాగ్నిని తప్పించుకోవాలి. కాబట్టి రక్షించబడి దేవుని మందిరంలో పాత్రగా నీవు వాడబడుతున్నావా లేదా? నువ్వు రక్షించబడ్డావా లేదా? అది నువ్వు గమనించుకుంటే మంచిది. ఇంకా ఆ తుమ్మకర్రను కోసిన తర్వాత దాన్ని పలకలుగా తయారు చేయాలి. అరణ్యంలో ఉన్నటువంటి చెట్లను నరికి మోసుకొని మందిరం వద్దకు తెచ్చి అక్కడ పెడితే సరిపోదు. అరణ్యంలో ఉన్న చెట్లు నరికారు, మోసుకొచ్చారు, మందిరం దగ్గర పెట్టేసి సరిపోద్దా? అవి పలకలుగా చేయబడాలంటే ఆ వడ్రంగి ఆ మ్రానుల మీద చాలా పని చేయాలి. ఒక్కొక్క పనిని మనం ధ్యానం చేస్తే కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మొదటిది, ఆ మ్రాను యొక్క కొమ్మలన్నీ కూడా తెగవేయబడాలి. కొమ్మలన్నీ కూడా ఏం చేయబడాలి? తెగవేయబడాలి. బ్రాంచెస్, కొమ్మలు, శాఖలు అంటారు. ఇక్కడ ఈ శాఖలు ఆయా మిషన్లని, ఆయా గ్రూపుల్ని సూచిస్తూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి నువ్వు సంపూర్ణంగా విడుదల పొందితేనే కానీ దేవుని మందిరానికి పనికొచ్చే పాత్రకు ఉపయోగపడవు. ఆది అపోస్తుల కాలంలో అనేక మంది యోధా మతాన్ని విడిచిపెట్టి, యోధా మత నాయకులను విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. కాబట్టి మనం కూడా
ఆయా గ్రూపుల్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఎన్నో మిషన్లు ఉన్నాయండి, ఎన్నో గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ ఎల్లవు పరలోకానికి. రక్షణ పొంది బాప్తిసం పొందిన వారు మాత్రమే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు మాత్రమే వెళ్తారు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ప్రత్యేకత కలిగి ఉండాలి. అంతేగాని పార్టీలు, విభేదాలు, లోకం నుంచి ప్రత్యేకించబడ్డాం, మనలో గ్రూపులు ఉండకూడదు కదా. కొరింథీయులు కూడా అదే పరిస్థితి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తే, ఒకడేమో నేను పౌలు పార్టీ అంటున్నాడు, ఒకడేమో నేను అపోలో పార్టీ అంటున్నాడు, ఒకడేమో నేను యేసుక్రీస్తు పార్టీ అంటున్నాడు, మరొకడేమో నేను కేఫా పార్టీ, పేతురు పార్టీ అంటున్నాడు. ఇలాగ సంఘాన్ని వాళ్ళు విడగొట్టేశారు, ముక్కలు చేశారు. మనం అందరం కూడా యేసుక్రీస్తునందుండి ఏకభావంతో ఉండాలి. అప్పుడే మనం దేవుని చేతిలో పాత్రగా, పనిముట్టుగా ఉపయోగపడగలం. ఇప్పుడు ఆ మ్రాను పలకలుగా చేయబడాలంటే దానికి ఉన్న శాఖలన్నీ నరకబడాలి. అలాగే మనలో కూడా విభేదాలు, పార్టీలు, తత్వాలు ఇవన్నీ ఉండకూడదు. రెండవది, ఆ మ్రాను పైన ఉన్నటువంటి బెరడంతా ఒలిచేయాలి కదా. బెరడంతా తీసేయాలి, పైన తోలు. ఇది దేన్ని సూచిస్తుందంటే వర్ణాన్ని, కులాన్ని సూచిస్తూ ఉంది. దేవుని సంఘంలో కులం తీసుకురాకూడదు. కులాన్ని తీసుకొచ్చేవాడు క్రైస్తవుడే కాదు. మన దేశంలో ఇది చాలా భయంకరమైన చెడ్డ వ్యాధి అన్నమాట. దేవుని పిల్లలు ఈ కుల పిచ్చిని వదిలేసుకోవాలండి. మనం సరిగా మారుమనసు పొందాలి. ఎవరిని తీసివేయకూడదు. కొంతమందికి వాళ్ళ కులపోళ్ళంటే మహా ఇష్టం. ఈనాడు కూడా క్రైస్తవ సంఘాలు కూడా కులాలకు సంబంధించినవి ఉన్నాయి తెలుసా. ఆ సంఘంలో ఆ కులపోళ్ళు ఉంటారు, ఇంకెవరిని చేర్చుకోరు. కాబట్టి పైన ఉన్నటువంటి బెరడంతా పోవాలి. జాతి విచక్షణ చూపించకూడదు. జాతి భేదం అంటే నువ్వు నా కులపోడు కాదు, కుల భేదం మనం పెట్టించకూడదు, కుల భేదాన్ని సృష్టించకూడదు. సంఘంలో కులాన్ని తీసుకురాకూడదండి, కులాన్ని తీసుకురాకూడదు. సంఘంలోకి పార్టీలు కూడా తీసుకురాకూడదు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు గారు ఏమంటారు చూడండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసం చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైన అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. యూదులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే అన్యజాతి వారితో వారు సహవాసం చెయ్యరు, అట్టి వారిని ముట్టుకోరు. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడు అని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఏ మనుష్యుడైనా అపవిత్రుడని కానీ వీడి నిషేధింపదగిన వాడని కానీ చెప్పకూడదని దేవుడు పేతురుకు చూపించారట. కాబట్టి దేవుని ప్రజలు, మనం దేవుని పిల్లలు, ఇలాంటి కుల భేదం
మన సంఘంలో సృష్టించకూడదు. కాబట్టి దేవుని పిల్లల కులాన్ని ఏమాత్రం చూపించకూడదు. దైవ వాక్యానికి విధేయులై అందరూ ఏకభావంతో దైవ కార్యాల్లో సాగిపోవాలి. అప్పుడే దేవుని మందిరంలో సామానుగా వాడబడుటకు తగిన వాళ్ళంగా ఉంటాం. ఇంకా మూడవది, ఆ మానుని పలకలుగా కొయ్యాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 13వ వచనం. యెషయా 44:13. ఒకడు దేవదారు చెట్లు నరకవలనని పూనుకొనును, శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షమును కానీ, సింధూర వృక్షములు కానీ, అడవి వృక్షములలో ఏదో ఒక దాన్ని తీసుకొను. ఒకడు చెట్టు నాడక వర్షము దాన్ని పెంచును. 13వ వచనం. వడ్లవాడు నూలు వేసి చీర్ణంతో గీత గీసి చిత్రికలతో దాన్ని చెక్క చేయును, కర్కాటకముతో గుర్తుపెట్టి దాన్ని రూపించును. మందిరంలో దాన్ని స్థాపింపవలనని నరరూపము గలదానిగాను సౌందర్యము గలదానిగాను చేయును. ఏం చేస్తారట? వడ్లవాడు నూలు వేసి చీర్ణంతో గీత గీసి చిత్రికలతో దాన్ని చెక్క చేస్తాడు, కర్కాటకములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును. మందిరంలో దాన్ని స్థాపించాలని నరరూపము గలదానిగాను నర సౌందర్యము గలదానిగాను చేయును. కర్కాటకములతో గుర్తుపెడతాడు, దాన్ని రూపిస్తాడు, మందిరంలో దాన్ని స్థాపిస్తాడని చెబుతున్నాం. మందిరంలో ఒక పాత్రగా చేయబడాలంటే ఎంత పని ఉందో చూడండి. రంపం వాడాలి, నూలు వేయాలి, చీర్ణంతో గీతలు గీయాలి, చిత్రికతో దాన్ని చెక్క చేయాలి. ఎందుకంటే నూలుతోనూ చీర్ణంతోనూ గీత గీయకపోతే ఆ పలక ఒక క్రమంలో కోయబడడానికి వీలు లేదు. ఇవి వేసి కోస్తే సమానంగా తెగుతుంది అన్నమాట. మెరక పల్లం లేకుండా సమానంగా ఉంటాయి. ఎందుకంటే ఈ పలకలన్నీ ఒకే వరుసలో ఒకదాని పక్కన ఒకటి ఖాళీ లేకుండా అంతా ఏకంగా ఒకే పలకలాగా కనబడాలి. కాబట్టి వడ్లవాడు ఈ రీతిగా పనిచేస్తాడు. మనలను ఈనాడు సరిచేసేటువంటి వడ్రంగి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీలో ఏమైనా ఎత్తుపల్లాలుంటే, బుడిపల్లుంటే వాటిని చెక్క చేస్తాడు. బుడిపల్లు ఎత్తుపల్లాలంటే ఏంటి? అసూయ, కక్ష, ఈర్ష్య, దురాలోచనలు, ఇలాంటివన్నీ ఉంటే ప్రక్క పలకతో ఒక పలక కలిసి ఉండడానికి వీల్లేదు. పలకలకి ఒకదానికొకటి మధ్యలో ఏదైనా ఎత్తుపల్లాలుంటే, బుడిపల్లుంటే అవి దగ్గరకు రానివ్వు, పలకల మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. అలాగే మనలో కూడా కక్ష కానీ, ఈర్ష్య కానీ, అసూయ ఉంటే నీవు నీ తోటి సోదరులతో కలిసి ఉండలేవు, గెంటేస్తావు వాళ్ళు. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటి ఆయుధం నీ మీద పనిచేయాలి. పరిశుద్ధాత్ముడే ఈ పనిని వాక్యం ద్వారా చేస్తాడు. రంపం ఉపయోగించినప్పుడు ఆ బుడిపిల్లని కోసివేయబడతాయి. ఆ పలకలకి బాధే. అలాగే దేవుని సేవకులు దేవుని వాక్యం చేత వాక్యాన్ని అందిస్తున్నప్పుడు దేవుని వాక్యం అనే ఆయుధం నీ మీద పడితే నీలో ఉన్నటువంటి అవిధేయత, నీలో ఉన్న బలహీనతలు, వాటన్నిటిని బట్టి నీకు కొంత బాధ కలగవచ్చు. అయినా సరే ఓర్చుకుని దేవుని పరిశుద్ధాత్మ పనికి విధేయత నువ్వు చూపితే పరిశుద్ధాత్మ నిన్ను చక్క చేసి సరిగా సమంగా క్రమంగా చేయగలడు. చిత్రికతో చెక్క చేస్తాడని చెబుతున్నాం మనం. పలకల మీద చిత్రిక ఉపయోగించినప్పుడు ఎక్కడ మెరగ్గా ఉందో, ఎక్కడ పల్లంగా ఉందో, మెరగ్గా ఉన్నప్పుడు ఆ మెరగ్గా ఉన్న పేడు ఊడిపోతుంది, లేచిపోతుంది. అలాగే దేవుని సేవకులు కూడా దేవుని ఆత్మ చేత దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ నీలో మెరక పల్లాలు ఉన్నాయో, ఎక్కడ నీలో చెడుగు ఉందో అక్కడ తెగిపోద్ది. కాబట్టి రంపంతో, బాడిసతో, చిత్రికతో వీటన్నిటిని సరిచేస్తారు. ఏ విధమైనటువంటి చిన్న లోపం ఉన్నా సరే చూడండి, ఈ పలకల మధ్యలో ఏ విధమైనటువంటి హెచ్చుతగ్గులు ఉన్నా సరే పలకల మధ్యలో ఖాళీ కనపడుతుంది. అది దేవుని మందిరానికి ఉపయోగపడదు. కాబట్టి దేవుని మందిరంలో ఏ లోపం కూడా కనబడకూడదు.
దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, యెహోవా మందిరమందు తాను ఆలోచించి చేసిందంతా కూడా లోపం లేకుండా నెరవేర్చి పని ముగించాడని చదువుతాం మనం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో. కాబట్టి నీలో ఏ చిన్న లోపం ఉన్నా సరే నువ్వు దేవుని చేతిలో పనికొచ్చే పాత్రకు ఉపయోగపడలేవు. అది చిన్నదే కదా, పర్లేదు, చిన్న తప్పిదమే కదా, చిన్న బలహీనతే కదా అనుకుంటావు. అయితే దేవుడు దాన్ని ఏమాత్రం సహించడు. ఆయన మహాపరిశుద్ధుడు. మోషే ఒక చిన్న మాట జారినందువల్లే కనాను దేశం వెళ్లకుండా అడ్డగింపబడ్డాడు. ప్రార్థన చేశాడు మోషే, బతిమలాడుకున్నాడట, అయ్యా ఒకసారి అవకాశం ఇవ్వండి, నేను కనాను దేశానికి వెళ్తానంటే చాలు, ఇక ఈ సంగతి గురించి నువ్వు నాతో మాట్లాడొద్దని చెప్పారు. మోషే ఎంత బాధపడి ఉంటాడో ఆలోచన చేయండి. కొన్నిసార్లు మన మాటలు చాలా సులువుగా జారిపోతూ ఉంటాం. అలాంటి వారిని దేవుడు ఉపయోగించుకోడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో 2వ వచనం అంటాడు, దురాలోచన కలవాడు నేరస్తుడని తీర్పు తీరుస్తాడని చదువుతున్నాను. నువ్వు ఒక తప్పు పని చేయకపోయినా సరే ఆంతర్యంలో కనుక నువ్వు ఒక చెడ్డ ఆలోచన కలిగి ఉంటే నువ్వు దేవుని దృష్టికి నేరస్తుడివే. అందుకే ఆయన అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలిచినప్పుడు అంధకారమందు రహస్యమందు మనం జరిగించినటువంటి తప్పులన్నీ కూడా వెలుగులోకి తెచ్చి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను దేవుడు బయలుపరుస్తున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగుద్దంటాడు కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి. కాబట్టి దేవుని వాక్యము ఎటువంటి ఖడ్గము కంటే కూడా దీటైనది. అది నీ హృదయంలో ఉన్నటువంటి తలంపుల్ని, ఆలోచనల్ని పరిశోధిస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యం నీలో ప్రవేశించి నీలో ఉన్న బలహీనతలను నిషేధించితే తప్ప నువ్వు దేవుని చేతిలో సరిగా ఉపయోగపడలేవు. దేవుని వాక్య కాంతులు నువ్వు సరి చేసుకుని పరిశీలన చేసుకుని చక్క చేసుకుంటే తప్ప నువ్వు దేవుని మందిరంలో పనిముట్టుకు ఉపయోగపడలేవు. ఏ చిన్న లోపం లేకుండా దేవుడు నిన్ను ప్రత్యేకించాలి. నిన్ను తన పని కొరకు వాడుకోవాలి. ఆ రీతిగా మందిరంలో వాడబడేటువంటి పాత్రలుగా మనం ఆయన చేతిలో రూపించబడుతూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ దేవుని మందిరానికి ఉపయోగపడే పనికొచ్చే పాత్రగా మనం చూడాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మందిరం యొక్క కొలతలు, వాటి గురించి ప్రభు చిత్తమైతే రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.